అది రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ఇంకొక పథకాన్ని తీసుకురాబోతున్నారు. అద్భుతమైన పథకం. ఏం పథకం అంటే కనీస ఆదాయ భరోసా పథకం. నిజంగా అద్భుతమైన పథకం. మోడీ గారు చేయలేకపోయారు, కానీ రాహుల్ గారు పేదల కోసం తీసుకురాబోతున్న పథకం అది. అది ఏమిటంటే ఒక్కొక్క పేద కుటుంబంలో సంవత్సరానికి 72,000 మీ బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది. ప్రతి నెలకి 6,000 మీరు తీసుకోవచ్చు. మీరు ఎవరికి సమాధానం చెప్పక్కర్లే, ఎవరిని అడగక్కర్లే, డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళొచ్చు, 6,000 మీరు తీసుకోవచ్చు. ఎంత గొప్ప పథకం. అందుకే రాహుల్ గారు హీరో అయ్యారు. మోడీ గారు ఈ 5 ఏళ్ళు పరిపాలన చూసి ప్రజలు భయపడిపోయి, ఎందుకంటే డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, సర్వనాశనం చేశారు ఈ భారతదేశాన్ని. అందుకే మోడీ గారు జీరో అయ్యారు, మా రాహుల్ గారు హీరో అయ్యారు. కాబట్టి ప్రజలారా, ఇంక సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ గెలిపించండి. ఈ దేశాన్ని బాగు చేసే నాయకుడు, అభివృద్ధిని నడిపించే మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఓటింగ్ వేయండి. కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాహుల్ గాంధీ గారికి, మా కాంగ్రెస్ కార్యకర్తలు, నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లి మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ గారు. థ్యాంక్ యూ.